హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మరొక కొత్త రివ్యూతో అయితే మీ ముందుకు వచ్చేసాను అనమాట. రివ్యూ వచ్చేసి కలశ మూవీ రివ్యూ అనమాట. ఫస్ట్ రివ్యూలోకి వెళ్ళే ముందుగా మా ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ అయితే ఆన్ చేసుకొని ప్లీజ్ సపోర్ట్ అయితే చేయండి. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం ప్లీజ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే అది ఒక నాకు మోటివేషన్గా ఉంటుంది. ఇంత లేటెస్ట్ అప్డేట్ ఇస్తున్నా కదా, ఒక్క చిన్న సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా, ప్లీజ్ ఒక్క చిన్న సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను అనమాట. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. ఇంకా రివ్యూలోకి అయితే వెళ్దామంటారు. రివ్యూ మామూలుగా లేదండి. సినిమా మాత్రం మనకి హర్రర్ అని చూపిస్తారు కానీ హర్రర్ ఏం లేదు, థ్రిల్లర్ అనమాట. థ్రిల్లర్స్ మూవీ అయితే అని చెప్పచ్చు అనమాట. నిజంగానే మూవీ మాత్రం చాలా బాగుంది. ఇప్పటి హర్రర్ సినిమాలలో వచ్చిన దానికంటే ఇది హర్రర్ కాకోకుండా కొంచెం క్రైమ్ కాకోకుండా థ్రిల్లర్ కాకుండా ఆల్ మిక్స్ అయితే కొట్టిందనమాట. నిజంగానే చాలా అంటే చాలా బాగుంది మూవీ అయితే కన్నా. ఇక్కడ లేడీ ఓరియంటర్ మూవీ అని అయితే చెప్పచ్చు. లేడీ ప్రొడ్యూసర్ అనమాట, ఇచ్చి పడేసింది. అసలుకి ఏమీ లేకోకుండా డేరింగ్ డాషింగ్ ఎట్లా ఇస్తారో అట్లా ఇచ్చి పడేసింది అనమాట. మూవీ మాత్రం ఎంత బాగుంది అంటే అంత బాగుంది అనమాట. అంటే మనకి ఒక్కరైతే తెలుసు అనమాట, ఇందులో భానుశ్రీ గారు అయితే కన్నా యాక్టింగ్ ఇరక్కుమ్మేశారనమాట. కానీ చాలా బాగుంది అయితే కన్నా. ఇంకా సో మెనీ క్యారెక్టర్స్ కొత్త వాళ్ళు అనమాట. వాళ్ళకు కూడా ఇచ్చిన రోల్స్ వాళ్ళకి తగ్గట్టు వాళ్ళు చాలా బాగా చేశారు. దీంట్లో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్కే దీంతో మెయిన్ పాయింట్. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్కి అద్దరిపోయిందని నిజంగానే చాలా బాగుంది కలశ. ఇంకొకటి ఏంటంటే ఇందులో మనకి ట్విస్ట్ అయితే మామూలుగా లేవని, నిజంగా ట్విస్ట్లు అమేజింగ్ అని. దీంట్లో మాత్రం చాలా అంటే చాలా ట్విస్ట్ ఉన్నాయి. అంటే మనం ఒక్కొక్క చోట ఒక్కొక్క మూవీ చూసేటప్పుడు ఇప్పుడు ఇది ఒక సీన్ జరిగి ఉంటుంది, తర్వాత ఏం జరుగుతుందని మనం చెప్పేస్తామంటావు. సో ఇది జరుగుతుంది అని అయితే మనం ఊహించేస్తాం అనమాట. కానీ ఇక్కడ ఊహించినది కాకుండా మన ఊహలకు అందనేటువంటి ట్విస్ట్ అయితే కనుక ఉంటాయన్నమాట. అంటే మనకి ఇప్పుడు చూసేటప్పుడు అరే నెక్స్ట్ ఇది వస్తుందేమో అనుకుంటాం కదా, కానీ అదైతే కంపల్సరీ రాలేదండి. నిజంగానే నేను ఎక్స్పెక్ట్ చేసినట్టు అస్సలు రాలేదు. మూవీ అయితే కనుక స్టోరీ పరంగా అయితే నిజంగా ఇది కొత్త స్టోరీ అయితే ఉందన్నమాట. నిజంగా చాలా బాగుంది. వెల్యువేషన్ కూడా చాలా బాగున్నాయి. కెమెరా డిపార్ట్మెంట్ కూడా చాలా బాగుంది. మనకు ఫస్ట్ హాఫ్లో అయితే కన్నా ఏదో హర్రరు దయ్యము ఉందని చూపిస్తారు. సెకండ్ హాఫ్ మాత్రం అమేజింగ్ అని నిజంగా చాలా అంటే చాలా బాగుంది. హర్రర్ కాదు, థ్రిల్లర్ టైప్ ఉంటుంది. కొంచెం అక్కడక్కడ హర్రర్ చూపిస్తారు కానీ మరి అంత హర్రర్ సినిమా అయితే కాదు. పిల్లలు పెద్దలు అందరూ ఫ్యామిలీతో వెళ్ళి చూడొచ్చు అనమాట. ఇంకొకటి ఏంటంటే కదా, సాంగ్స్ నాకు పెద్దగా అనిపించలేదు కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం చాలా బాగా అనిపించింది. ఇలాంటి సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలకి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్కే ఇంపార్టెంట్ అనమాట. అది బాగాలేదనుకో సినిమా అయిపోయిందిలే అని అనుకోవచ్చు. కానీ ఈ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది. నిజంగానే అమేజింగ్ అంటే చాలా బాగుంది నిజంగానే. ఇంకొకటి ఏంటంటే కన్నా ఇక్కడ మనకి ట్విస్ట్లు లాస్ట్ మాత్రం క్లైమాక్స్ మాత్రం సూపర్ ఉంటుంది, చాలా బాగుంటుంది. క్లైమాక్స్ అయితే ఎవరు ఊహించినటువంటి క్లైమాక్స్ అయితే మనం అయితే చూస్తాం అనమాట. ఇందులో సో మెనీ క్యారెక్టర్స్ చాలా బాగా చేశారు. వాళ్ళకి ఇచ్చిన వాళ్ళ రోల్ మాత్రం నిజంగా చాలా బాగా చేశారు. దీంట్లో ఎక్కువ ఎవరిదంటే భానుశ్రీ గారు అయితే చాలా బాగా చేశారు. ఆమెనైతే ఒప్పుకోవచ్చు అనమాట. దీంట్లో మాత్రం ఒక మంచిగా ఉంటుంది, బ్యాడ్గా ఉంటుంది, మళ్ళీ రెండూ కలిపిన దాని మాదిరి ఉంటుంది. సో మెనీ క్యారెక్టర్స్ అయితే తీసిందనమాట. ఆమెకి అయితే ఒప్పుకోవచ్చు అనమాట. ఈ మూవీ అందరూ చూడొచ్చండి, పిల్లలు కాంచి పెద్దలు ఎవరైనా చూడొచ్చు. మీ ఫ్యామిలీతో వెళ్ళి చూడండి. నిజంగానే చాలా బాగుంది మూవీ అయితే కదా. ఇంకా ఈ రివ్యూ మీకు ఎలా నచ్చిందో నా కోసం ఒక చిన్న లైక్, ఒక చిన్న సబ్స్క్రైబ్ చేయండి. మీ నుంచి నేను ఏమీ ఆశించడం లేదు. ఇంతలా కష్టపడుతున్నందుకు ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ చాలు. ఇంకా మీ నుంచి నేను ఏది ఆశించను. ఇది ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలిసి ఉందాం. ఇంతటితో బాయ్.